ఇక మెయిన్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ ను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసింది. యూపీఎస్సీ ఎం ప్యానెల్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నియామకం చేపట్టింది ప్రభుత్వం. సివి ఆనంద్ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. తెలంగాణలోని కొత్త డీజీపీ నియామకం అయితే జరిగిందని చెప్పొచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఆ పదవి నుంచి బదిలీ చేసి రాష్ట్ర పోలీస్ దళాల అధిపతిగా అయితే నిర్మించారు. అయితే ఈ నియామకం సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఎం ప్యానెల్ కమిటీ సిఫార్సుల మేరకు అయితే జరిగింది. అయితే ముఖ్యంగా సివి ఆనంద్ గతంలో పనిచేసిన చోట్ల సంబంధించి ఆయన ముఖ్యంగా చూసుకున్నట్టయితే యాంటీ కరప్షన్ బ్యూరోకి అయితే పనిచేశారు. అయితే సివి ఆనంద్ ఏసీబీ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో కూడా అవినీతి నిరోధక చర్యల్లో కీలక పాత్ర అయితే పోషించారు. అయితే అవినీతి అధికారులపై పలు కేసులు నమోదు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటనలు కూడా చాలా పెరిగాయని చెప్పొచ్చు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నియంత్రణకు సడన్ చెక్స్ అలాగే సపరేట్ రైట్స్ కూడా నిర్వహించారు. అయితే ప్రజల ఫిర్యాదులను త్వరగా స్వీకరించే విధంగా ఆన్లైన్ కంప్లైంట్ వ్యవస్థను బలోపేతం చేశారు. అదే ఏసీబీ వ్యవస్థలో పారదర్శకత పెంచేలా పలు సంస్కరణలు కూడా చేపట్టారు. అయితే ఇటు హైదరాబాద్ కమిషనర్ గా కూడా పనిచేసే సమయంలోనే టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ ను విస్తృతంగా అమలు చేశారు. అయితే నగరంలోని సీసీటీవీ నెట్వర్క్ విస్తరణను ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. అయితే డ్రగ్స్ మాఫియా, సైబర్ క్రైమ్ పై ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి నేరాల నియంత్రణలో ఫలితాలు అయితే సాధించారని చెప్పొచ్చు. అయితే ట్రాఫిక్ నిర్వహణలోని స్మార్ట్ టెక్నాలజీ వినియోగాన్ని కూడా అయితే పెంచడం జరిగింది. అయితే మహిళల భద్రత కోసం ఇటు షీ టీమ్స్ కార్యకలాపాలను కూడా బలోపేతం చేశారు. అయితే యువతలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు కూడా ప్రత్యేక డ్రైవ్స్ కూడా నిర్వహించారు. అయితే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా ప్రజలతో పోలీసులు అనుబంధాన్ని కూడా పెంచడం జరిగింది. అయితే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలు కూడా మెరుగుపరచడానికి కూడా చాలా కృషి చేశారని చెప్పొచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా విశ్వాసాన్ని పెంచేలాగా అవగాహన కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ముఖ్యంగా ఆధునిక పోలీసింగ్ విధానాల్లోని అమల్లోకి ప్రత్యేక గుర్తింపు అయితే సివి ఆనంద్ అయితే పొందారు. అయితే అవినీతి నిరోధక చర్యల్లో కఠినమైన వైఖరి అలాగే సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో కూడా కీలక చర్యలు తీసుకున్నారు. అయితే ముఖ్యంగా సివి ఆనంద్ కి సంబంధించి అంటే ఆయన ముఖ్యంగా పుట్టింది కూడా హైదరాబాద్ లోనే చెప్పొచ్చు. అయితే ఓల్డ్ సిటీలో ఆయన జన్మించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 11 నుంచి 12 తరగతుల్లోని మ్యాథ్స్, ఎకనామిక్, కామర్స్ ని ఎంచుకొని క్రికెట్ ఎక్కువ సమయం కూడా కేటాయించినట్లయితే తెలుస్తుంది. హైదరాబాద్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించి 1986లో పరీక్షలో కూడా ప్రథమ స్థానం అయితే సాధించారు. అయితే పాఠశాల అథ్లెటిక్స్ జట్టులో కూడా సభ్యులుగా ఆయన అయితే ఉన్నారు. అయితే స్టీఫెన్స్ కాలేజ్ లోని న్యూఢిల్లీలో ప్రవేశం పొందినప్పటికీ కూడా నిజాం కాలేజ్ లో చేరి 1986 నుంచి 1989 వరకు కూడా బిఏ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ పూర్తిగా చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ లో ఎంఏ ఎకనామిక్స్ చేశారు. అయితే హైదరాబాద్ స్టేట్ అండర్-22 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రంజీ ట్రోఫీలో ఎంపికలో అవకాశాన్ని కోల్పోవడంతో కూడా 1990లోని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కి అయితే సిద్ధమయ్యారు. అయితే హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందుతూ 22 ఏళ్ల వయసులోనే మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఇంటర్వ్యూస్ కూడా ఉత్తీర్ణయ్యారు. అయితే ఉన్నత ర్యాంకు సాధించినందుకు 1991లోని ఐపీఎస్ లో తమ హోమ్ స్టేట్ లోనే నియమితులయ్యారు. అయితే ముఖ్యంగా ముసిరీస్ లో ఫౌండేషన్ ట్రైనింగ్ పూర్తి చేసి ఎన్పీఏ శివరాంపల్లిలో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారు. జిల్లా శిక్షణ కోసం వరంగల్ జిల్లాకు కేటాయించబడి అలాగే వరంగల్ రూరల్ సబ్ డివిజన్ లో ఏఎస్పీగా పనిచేశారు. అయితే తన సేవా కాలంలోని తొలి 9 సంవత్సరాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లోనైతే ఆయన పనిచేశారు. ఆ సమయంలో స్వయంగా దళాలకు నాయకత్వం వహించి కాల్పుల ఘటనలు మరియు ఎన్కౌంటర్ లో కూడా ఆయనతో పాల్గొన్నారు. అయితే వరంగల్ లో ఏఎస్పీ అంటే అండర్ ట్రైనింగ్ మరియు ఏఎస్పీ వరంగల్ రూరల్ గా 2 సంవత్సరాలు అయితే పనిచేశారు. అయితే ఈ నెల 30ని ప్రస్తుతం ఉన్న శివధర్ రెడ్డి కూడా ఏదైతే అతని పదవీ కాలం ముగియడంతో కూడా ఏదైతే సివి ఆనంద్ ను నూతన డీజీపీగా ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అయితే నియమించినట్లయితే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.